హాయ్ అండి, నా పేరు అన్నపూర్ణ. నేను ఈ యూట్యూబ్ ద్వారా మీకు ఒక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే దోసపాదుని బీస్ లేకుండా ఎలా పాలినేట్ చేసుకోవడం అనేది. అది మీకు నేను చూపిస్తాను. నేను రీసెంట్గా దోస విత్తనాలు వేసానండి, పాదులు వచ్చినాయి. ఏం లేదండి, ఇందులో 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. అది ఫీమేల్ ఫ్లవర్ అంటే ఇలా కాయ ఉంటుంది అన్నమాట. మేల్ ఫ్లవర్ అంటే కాయ కానీ ఏది ఉండదు, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మేల్ ఫ్లవర్ని తీసుకొచ్చి ఈ ఫీమేల్ ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా రబ్ చేయాలి. ఇలాగా 2-3 ఫ్లవర్స్తో రబ్ చేయాలండి. ఇదిగోండి, పాదికి ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే 2-3 పాదులు పెట్టుకుంటే ఈ ఫీమేల్ ఫ్లవర్ పూసినప్పుడు మేల్ ఫ్లవర్ లేకపోతే ఈజీగా వేరే పాదికి పూసిన పూల ద్వారా ఈజీగా పాలినేట్ చేసుకోవచ్చండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇదే ఇంచక్క కాయ కింద వద్దండి, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇలా చేసింది ఒకటి చూపిస్తాను, ఇదిగో చూడండి. ఇలా పాలినేట్ చేస్తేనే ఇది ఇలాగ వచ్చింది. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. నాది నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.